ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చేసాం. మన ప్రత్యర్థి న్యూజిలాండ్. కానీ గెలుస్తామా గెలవమా చిన్న క్వశ్చన్ మార్క్, చిన్న టెన్షన్, చిన్న ఉత్సుకత. ఇది అంతా ఎందుకయ్యా? వరుసపెట్టి ఇన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చాం. ఒక్క మ్యాచ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆల్రెడీ న్యూజిలాండ్ మీద ఒకసారి మొన్న గెలిచేసాం. అయినా సరే ఎందుకు ఈ టెన్షన్ అయ్యా అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం తెలుసుకునే ముందు దిస్ ఈస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన రివ్యూలు ప్రివ్యూలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయినా కూడా ఐపీఎల్కి సంబంధించిన వివిధ జట్ల బలాబలాలు, ఎవరి టీంలో ఏ స్టార్ ప్లేయర్లు ఉన్నారు, వీటన్నిటి గురించి కూడా ప్రివ్యూలు వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా ఐపీఎల్ మీద రివ్యూలు వస్తాయి ప్రతి మ్యాచ్కి సంబంధించి. సో మన ఛానల్ వేదాంత ఛానల్ని క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు వీడియోలోకి వస్తే ఎందుకు టెన్షన్? ఎందుకంటే టెన్షన్ అంటే కారణం ఒకటి, న్యూజిలాండ్ ప్లేయర్స్ అందరూ కూడా బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారు. కాన్వే ఓపెనర్ ఫామ్లో ఉన్నాడు, లేటెస్ట్గా సెంచరీ. తర్వాత ఇంకొక ఓపెనర్, వీళ్ళిద్దరు ఎవరు ఆడతారో తెలియదు. యంగ్ ఆడతాడా, కాన్వే ఆడతాడో తెలియదు. సో కాన్వే ఆడితే కాన్వే లేటెస్ట్గా సెంచరీ కొట్టున్నాడు, యంగ్ ఆడితే యంగ్ లేటెస్ట్గా సెంచరీ కొట్టున్నాడు. ఇంకొక ఓపెనర్గా ఎవరు వస్తారు? వీళ్ళిద్దరిలో ఎవరు, కాన్వే కానీ లేదంటే యంగ్ కానీ, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓపెనర్ వస్తారు. సరే, వాళ్ళతో పాటు వచ్చే రచిన్ రవీంద్ర లేటెస్ట్గా సెంచరీ, 2 సెంచరీలు కొట్టున్నాడు. ఇదే టోర్నమెంట్లో 2 సెంచరీలు కొట్టున్నారు. కొంచెం టెన్షనే కదా. వీళ్ళతో పాటు కేన్ విలియమ్సన్, కేన్ మామ లేటెస్ట్గా సెంచరీ కొట్టున్నాడు. తర్వాత లేథమ్ లేటెస్ట్గా సెంచరీ కొట్టున్నాడు. ఇంతమంది ప్లేయర్లు లేటెస్ట్గా సెంచరీలు కొట్టిన ప్లేయర్లు, ఈ మధ్యకాలంలో సెంచరీలు కొట్టిన ప్లేయర్లు అందరూ. మరి ఇంతమంది సెంచరీ ప్లేయర్లు ఉంటే ఈ 5గురిలో ఏ ఇద్దరు తగులుకున్నా కూడా మనకి కొంచెం టెన్షనే కదా. సో అందుకని టెన్షన్. మిగతా వాళ్ళల్లో సరే, ఫీల్డర్స్ మంచి ఫీల్డింగ్ టీము. గ్లెన్ ఫిలిప్స్ ఏ రకంగా ఆటని సడన్గా మార్చేస్తున్నాడు చూసాం కదా. విరాట్ కోహ్లీ క్యాచ్ ఎలా పట్టాడో చూసాం. అంతకుముందు ఇంకొక మ్యాచ్లో లెఫ్ట్ హ్యాండ్తో ఫ్లయింగ్ క్యాచ్ ఎలా పట్టాడో చూసాం. సో గ్లెన్ ఫిలిప్స్ని అందరూ మనిషి కాదు ఏలియన్ అంటున్నారు. ఇలాంటి ఏలియన్ ఫీల్డర్ ఉన్న టీం, రేపు మొన్నంటే గెలిచాం ఓకే, కానీ ఈసారి పరిస్థితి ఏంటి తెలియదు. ఎందుకంటే సడన్గా ఒక క్యాచ్, అద్భుతమైన క్యాచ్ పెట్టేస్తే మొత్తం మ్యాచ్ అంతా మారిపోతుంది. మంచి జోష్లో వెళ్తున్న బ్యాట్స్మెన్ సడన్గా అయిపోవచ్చు, దాంతో ఆట తారుమారవచ్చు. మిగతా ప్లేయర్లు అందరూ కూడా బాగా ఆడుతున్నారు. సో అందువల్ల చిన్న టెన్షన్. ఇది కాకుండా వీళ్ళు మనని ఓడించిన చరిత్రలు చూస్తే అసలు మతిపోతుంది. ఏంటి, ఆస్ట్రేలియా కన్నా కూడా వీళ్ళదే ఎక్కువ భయపడాల్సి వస్తుంది. పాకిస్తాన్ కన్నా కూడా అసలు ఎక్కువ రైవలరీ వీళ్ళతోనే పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. అలా వేరే వేరే ఏ జట్లు తీసుకున్నా కూడా వాళ్ళకన్నా వీళ్ళే మనని కీలకమైన టైంలో, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, కీలకమైన టైంలో మనని ఓడించారు. మన ఆస్ట్రేలియా మీద లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా వాళ్ళు మనని ఓడించారని చెప్పి వాళ్ళ మీద కసి తీర్చుకునే అవకాశం మొన్న వచ్చింది. కసి తీర్చుకున్నాం, చెల్లుకి చెల్లి చేసాం. కానీ న్యూజిలాండ్కి చెల్లు చేసే అవకాశం రాలేదు. ఇంకా మనం చెల్లుకి చెల్లు చేయలేదు, చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళ మనం చూస్తే 2000 సంవత్సరంలోనే అప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేవాళ్ళు, ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనని ఓడించారు. ఆ బాకీనే ఇప్పటిదాకా తీరలేదు. ఆ తర్వాత 2019లో సెమీఫైనల్లో, వరల్డ్ కప్ సెమీఫైనల్లో మళ్ళీ మనని ఓడించారు. దానికి బదులు తీర్చుకునే అవకాశం ఇంకా దొరకలేదు. మళ్ళా 2021 WTC ఫైనల్లో, ఆ రోజు బ్రహ్మాండంగా మన వైపు మ్యాచ్ అంతా మన వైపు ఉంది అనుకున్న టైంలో వాన పడి మళ్ళీ మ్యాచ్ తర్వాత రోజు స్టార్ట్ చేసేసరికి బాల్ విపరీతంగా స్వింగ్ అవ్వడం, మన మీద వాళ్ళు పై చేయి సాధించడం న్యూజిలాండ్ వాళ్ళు. ఎందుకంటే వాన పడంగానే బాల్ బాగా స్వింగ్ అయింది,
ఇంకా అప్పుడున్న పరిస్థితులు, న్యూజిలాండ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. సో ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళకి అనుకూలంగా మారేసరికి మనం చేతులు ఎత్తేయాల్సి వచ్చింది, మన మీద దెబ్బ కొట్టేశారు. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇంకా రాలేదు, తీర్చుకోలేకపోయాం ఇప్పటిదాకా. దాని తర్వాత మళ్ళీ అదే సంవత్సరం 2021 వరల్డ్ కప్లో అయితే చాలా దారుణమైన పరిస్థితి. లీగ్ దశలోనే మన ఇంటికి పంపించారు. కనీసం మనం సెమీఫైనల్కో క్వార్టర్ ఫైనల్కో కూడా వెళ్లకుండా లీగ్ దశలోనే మనని పంపించారు. ముందే పాకిస్తాన్ మీద ఓడిపోయామంటే తర్వాత వీళ్ళు ఒక దెబ్బ కొట్టేసి మొత్తం అసలు టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. దానికి ఇప్పటిదాకా మనం బదులు తీర్చుకోలేకపోయాం. మళ్ళీ దాని తర్వాత లేటెస్ట్గా 2024లో లేటెస్ట్గా మొన్న టెస్ట్ మ్యాచ్ ఏకంగా మనకి 3-0తో వైట్ వాష్ చేసి వదిలిపెట్టారు మనని. వైట్ వాష్, దాన్ని వైట్ వాష్ ఉందామో బ్రౌన్ వాష్ ఉందామో ఏదో ఒక వాష్ చేసి వదిలిపెట్టారు. ఈ పని ఆస్ట్రేలియా వాళ్ళు చేయలేకపోయారు. ఇండియాకి వచ్చి ఇండియాలోనే వైట్ వాష్ చేయడం అనే పని ఆస్ట్రేలియా వాళ్ళు చేయలేకపోయారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేయలేకపోయారు, పాకిస్తాన్ వాళ్ళు చేయలేకపోయారు, ఇంగ్లాండ్ వాళ్ళు చేయలేకపోయారు. వీళ్ళందరూ చేయలేని పని న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి చిత్తు కింద మనని 3-0తో ఓడించేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. మరి ఈ టీంలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారంటే మళ్ళీ స్టార్లు కనపడరు. కానీ ఉన్న ప్లేయర్లు సమిష్టిగా ఆడతారు, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆడతారు, స్పిన్ని బాగా ఎదుర్కొంటారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ చాలా మంచి స్వింగ్ తీసుకొస్తారు. మనం స్పిన్నర్ల మీద మనం బాగా ఆడగలిగిన మనలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే స్పిన్ బౌలింగ్ వేస్తుంటారు. శాంట్నర్ని చూసాం మనం. శాంట్నర్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ 3-0 ఓటంలో శాంట్నర్ మనని చాలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత శాంట్నర్ ఒక లేడనుకుంటే మళ్ళీ ఇంకొక స్పిన్నర్ తీసుకొచ్చి ఇంకొక స్పిన్నర్ తోటి కూడా మన ఇబ్బంది పెట్టారు. ఇలాగా 3-0తో మనకి చాలా అవమానకరమైన ఓటమిని మనకి ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇలాంటి టీముని మనం తక్కువ అంచనా వేస్తే ఎంత ఇబ్బంది పడిపోతాం అనేది ఇప్పటికీ 4-5 సార్లు అనుభవంలోకి వచ్చింది. ఇన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా కూడా వీళ్ళని తక్కువ అంచనా వేస్తే మాత్రం దెబ్బతింటాం. అందువల్ల ప్రతి ఒక్క ప్లేయర్కి మనం ఒక ప్లానింగ్ అనేది మనకు ఉంటేనే న్యూజిలాండ్ టీం మీద గెలవగలం. ఏదో ఒక ఎక్స్ఫాక్టర్ని మనం చూపించగలిగితేనే న్యూజిలాండ్ మీద మనం గెలవగలం. న్యూజిలాండ్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా కూడా సైలెంట్గా దెబ్బేసేస్తారు వాళ్ళు. సో అందువల్ల టెన్షన్ ఉంది. ఖచ్చితంగా గెలుస్తాము అన్న నమ్మకం ఓ పక్క ఉంది. ఏమో ఏం చేస్తారో, ఇన్నిసార్లు మన దెబ్బ కొట్టారు, ఇన్నిసార్లు దెబ్బ కొట్టిన వాళ్ళు వేరే లేరు కాబట్టి ఏమో ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఖచ్చితంగా ఉంది. అందులో పెద్ద టోర్నమెంట్లోనే వీళ్ళు మనకి దెబ్బ కొట్టారు. సో మళ్ళీ ఇది ఒక పెద్ద టోర్నమెంట్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. మరి ఏం జరుగుతుంది? కాబట్టి ఖచ్చితంగా రేపు మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ ఖచ్చితంగా 20 ఓవర్ల దాకా బ్యాటింగ్ చేయాలి. 1 కొడతాడా, 0 కొడతాడా, 100 కొడతాడా పక్కన పెట్టి 20 ఓవర్లు ఖచ్చితంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎండింగ్ దాకా కనుక ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం. అలాగే వరుణ్ చక్రవర్తి మంచి బౌలింగ్ వేసి వికెట్లు తీస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఈ ముగ్గురు గనక అనుకున్నట్టు కనుక పెర్ఫార్మెన్స్ ఈ ముగ్గురు నుంచి కనుక వస్తే ఖచ్చితంగా గెలుస్తాం. అవతల వాళ్ళు ఎంత సెంచరీలు కొట్టినా సరే, ఎవరైనా సరే మన ముందు దిగదొడిపోయి, అది మాత్రం గ్యారంటీ. ఖచ్చితంగా రోహిత్ శర్మ 20 ఓవర్లు ఆడాలి, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎండింగ్ దాకా బ్యాటింగ్ చేయాలి, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయాలి. ఈ ముగ్గురు కీ ప్లేయర్లు కనుక రేపు ఆడితే కప్పు మందే. లేకపోతే టెన్షన్.
టెన్షన్ టెన్షన్. ఈ 5 సార్లు మనని ఇంత దారుణంగా ఓడించిన వీళ్ళ మీద కసి తీర్చుకునే అవకాశం రేపు మన వాళ్ళు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా, కసి తీర్చుతారా తీర్చరా, మనకొక హ్యాపీనెస్ని తీసుకొస్తారా తీసుకురారా. దెబ్బకి దెబ్బ కొట్టాం, మీరు 5 సార్లు దెబ్బ కొడితే ఇప్పుడు మేము ఫైనల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే దెబ్బ కొట్టి చూపించామన్న ఒక రిటార్డ్ని ఇస్తారా ఇవ్వరా. దీనికోసం ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. సరే, మనం ఓడిపోవాలని పాకిస్తాన్ వాళ్ళు ఇంకా చాలామంది మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా మనం ఓడిపోవాలనే కోరుకుంటుంది. మొన్న వేరే ఒక మ్యాచ్లో కూడా పాకిస్తాన్ టీవీలో పెద్ద పెద్ద ప్లేయర్లు, పాకిస్తాన్ ఎక్స్ ప్లేయర్లు, అంటే ఇంతకుముందు ఆడి రిటైర్ అయిపోయిన ప్లేయర్లు అందరినీ పెడితే ఎవరు గెలుస్తారంటే అందరూ ఇండియా ఓడిపోతుంది, ఇంకోటి ఏదో టీం గెలుస్తుంది, అంటే ఆస్ట్రేలియాకి గెలుస్తుంది. ఇండియా ఓడిపోతుంది, ఆస్ట్రేలియా గెలుస్తుంది, ఇండియా ఓడిపోతుంది, ఆస్ట్రేలియా గెలుస్తుంది. అందరూ ఇదే చెప్పడం. అంటే వాళ్ళ మనసులో ఎంత ఉన్నది, కసి ఎంత ఉంది మనం ఓడిపోవాలని. అలాగే ఇప్పుడు కూడా అదే అనుకుంటారు, న్యూజిలాండ్ గెలుస్తుంది మనం ఓడిపోతాం అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ ప్లేయర్లు కానీ మిగతా ప్లేయర్లు కానీ మనకేదో అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చేసింది, మనం ఏదో దుబాయ్లో ఆడుతున్నామని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇదే దుబాయ్లో మనం ఓడిపోయాం, వరల్డ్ కప్ ఓడిపోయింది ఇక్కడ, ఇదే దుబాయ్లో ఓడిపోయాం. దుబాయ్లోనేనా? ఒక్క నిమిషం. ఎస్, దుబాయ్లోనే ఓడిపోయాం. ఎస్, దుబాయ్లో ఓడిపోయిన చరిత్ర, ఇదే న్యూజిలాండ్ మీద ఓడిపోయిన చరిత్ర కూడా మనకు ఉన్నది. సో ఇప్పుడు ఆ చరిత్ర అంతా ఇప్పుడు మనం ఎలాగ భయపడుతున్నామో, ఇప్పుడు ఛానల్స్ అన్నిటిలోనూ ఈ మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్లను తీసుకొచ్చిన, మాజీ ఈ ఆస్ట్రేలియా ప్లేయర్లు కానీ, వెస్టిండీస్ ప్లేయర్లు కానీ, పాకిస్తాన్లో ఎవరిని తీసుకొచ్చినా సరే ఈ చరిత్ర అంతా చూపించి ఇండియా ఓడిపోయే అవకాశం ఉందనే చెప్తారు. మరి ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మనం నోరు మూయించగలమా? వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచి రోహిత్ శర్మకి ఒక మంచి ఫేర్వెల్, ఒక రకంగా ఫేర్వెల్ని మనం ఇవ్వగలమా? ఎందుకంటే T20 నుంచి మంచి ఫేర్వెల్ ఇచ్చాం, T20 వరల్డ్ కప్ గెలిచాం, రోహిత్ రిటైర్ అయిపోయాడు, విరాట్ రిటైర్ అయిపోయాడు, జడ్డు రిటైర్ అయిపోయాడు. T20లో నుంచి ఒక మంచి హై లెవెల్లో వాళ్ళు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం గెలిస్తే మళ్ళీ రోహిత్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతున్నాం. సో రోహిత్ శర్మ ఇంతకాలం మనకి చేసిన సేవలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే కనుక అందరూ టీం మొత్తం యునైటెడ్గా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ని గెలవాలి, కప్పు కొట్టాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు జస్ట్ ఇలా ఒక లైక్ కొడితే కనుక యూట్యూబ్ అందరికీ పంపించేస్తూ ఉంటుంది. అందువల్ల జస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ అలా ఒక లైక్ చేయండి ప్లీజ్. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.